ఏమడగరు మిమ్మల్ని. కానీ ఒక ప్రత్యేక అంశం పైన మీతో మాట్లాడాలనుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ శాంతి భద్రతలు ముఖ్యమంత్రి గారే సమీక్షిస్తారు, ముఖ్యమంత్రి గారే పర్యవేక్షిస్తారు. ఎవరైనా కానీ మీరు హోంమంత్రి అనే మాట ఎత్తే ప్రయత్నం చేస్తారేమో తెలియదు, కానీ నాకు తెలిసిన పాలనా విధానంలో లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటుంది. ముఖ్యమంత్రి గారు మీరు చాలాసార్లు మాట్లాడుతూ మాది స్మార్ట్ పరిపాలన, స్మార్ట్ పరిపాలన అంటే నాకే అర్థం కావడంలే. ఈ మధ్య స్మార్ట్ పరిపాలన లేదంటే స్మార్ట్ వాచెస్, స్మార్ట్ కెమెరాలు, ఇట్లా స్మార్ట్ అంటే మరింత డెవలప్ అయిన అంటే ముందుగానే చూసాము, కానీ వెనక్కిపోయే వాతావరణాన్ని చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తగిన గౌరవంతో మీకు చెప్పాలనుకుంటా ఉన్నా, శాంతి భద్రతల శాఖ అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కొద్ది మంది, బహుశా మీకు తెలిసే ఉంటుందని బయట అంటా ఉన్నారు, అది తెలుసో లేదో మీరు చెప్పాలేదో సందర్భంలో. ఏమంటున్నారంటే ఆఖరికి ఈ రోజున మీకు తెలియకుండా ఇన్ని జరుగుతున్నాయా? అసలుకి పద్ధతి లేక ప్రొసీజర్ని ఈ రాష్ట్రంలో కొద్దిమంది పోలీస్ అధికారులు వాళ్ళ యూనిఫామ్ పైన గౌరవంతో మాట్లాడుతూ ఉన్నారు. చేసే ప్రవర్తన ఏ విధంగా ఉంది మీరు అర్థం చేసుకోండి. ఈరోజు ఉంటారు, రేపు పోతారు, రేపు ఎలక్షన్లో ఓడిపోతారు, మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుంది, కానీ వ్యవస్థ ఉంటుంది. వ్యవస్థను చిన్నాభిన్నం చేసే అధికారం మీకు ఎవరు ఇవ్వలేదు. ప్రత్యేకించి మీరు ఈ రోజున మీ రాజకీయ కక్షలు, ఈ మాట చాలా బాధగా వాడుతూ ఉన్నా నేను, రాజకీయ కక్షల కోసం ప్రభుత్వం, అయ్యా మీరు లా అండ్ ఆర్డర్ని గౌరవించరు, సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాలని పాటించరు, హైకోర్టు వేసే మొట్టికాయలన్న కానీ వాళ్ళు ఇచ్చే ఆర్డర్ని పాటించరు. మీ ఇష్టం, మీరు మేమే స్వయం సహా అధికారుల్లాగా మేము చెప్పిందే జరగాలి అని మధ్య యుగాల నాటి భావజాలంతో పనిచేస్తున్నారని చెప్పడానికి నేను సిగ్గుపడతా ఉన్నాను, బాధపడతా ఉన్నాను.